లక్షల ఇల్లు పూర్తి చేసి ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో మన తణుకు పట్టణంలో కూడా ఈ గృహప్రవేశాలని తణుకు నియోజకవర్గంలో కూడా గృహప్రవేశాలు చేసే విధంగా దాదాపు 1000 ఇల్లులు ఈరోజు గృహప్రవేశాలు చేసుకోవడం జరుగుతుంది. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా మన తణుకు పట్టణానికి సంబంధించి ఈరోజు ఎవరైతే సొంత స్థలం ఉందో వారందరికీ కూడా ఈరోజు శాంక్షన్ పత్రాలు మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఆలోచన చేస్తే గుర్తు చేసుకుంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన అందించాడు అనేది మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. గతాన్ని కూడా గుర్తు చేసుకుంటేనే ఈరోజు మనకి ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఈరోజు 5 సంవత్సరాలు విధ్వంసకరమైనటువంటి పరిపాలన అందించి రాష్ట్రంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడా కూడా కనీసం అభివృద్ధి లేకుండా సంక్షేమాన్ని కూడా అరకొరగా అందించి ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచుతూ పోయాడు, బస్ ఛార్జీలు పెంచుతూ పోయాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పోయాడు. ఆ విధంగా భాగంగా 5 సంవత్సరాల పరిపాలనని భ్రష్టు పట్టించి రాష్ట్రాలని అప్పుల కుప్పగా తయారు చేశాడు. ఈరోజు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలని మనందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు తెలియజేసి మన తణుకు నియోజకవర్గంలో అత్యధికంగా 72,000 ఓట్ల మెజార్టీతో కూటమి పార్టీని మీరందరూ కూడా గెలిపించడం జరిగింది. ఆ విధంగా ఏ ఆశలతో అయితే మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, ఎన్నుకున్నప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఈరోజు మనందరం కూడా చూస్తే సూపర్ 6 పథకాలు ఏదైతే ఇచ్చామో ఆ సూపర్ 6 పథకాల్లో పెన్షన్లు పెంచారు, 4,000 రూపాయలు చేశారు. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తున్నారు. మహిళలు మీ అందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు వేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవారికి ఇచ్చి మరొకరిని మీరు స్కూల్కి పంపితే పంపండి లేకపోతే లేదనే విధంగా ఉండేది. కానీ ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీకు అందరికీ కూడా కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో ఏదైనా మీకు ధరలు పెరిగినాయి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. సబ్సిడీలను కూడా అమలు చేసి పన్నుల్ని కూడా తగ్గించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సో ఆ విధంగా మన ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు ఆదా అవుతుంది అనేది ఒక అంచనా. ఈరోజు మనందరం కూడా చూసాం, పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఈ రోజు మరలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వరదలై పారుతున్నాయి. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 7 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. రేపు 2 రోజులు వైజాగ్ లో కూడా ఈ పరిశ్రమలకు సంబంధించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎంతో మంది దేశ విదేశాల నుంచి ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఆ విధంగా మన పిల్లలందరికీ కూడా భవిష్యత్ తరాలకి ఉద్యోగాలకి ఇబ్బంది లేకుండా అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మళ్ళా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఆ విధంగా మనకి టిట్కో ఇల్లులు ఏదైతే ఉన్నాయో ఆ టిట్కో ఇల్లులను కూడా రాబోయే 6 నెలల్లో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా మన తణుకు పట్టణంలో అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనకి దాదాపు 111 మంది లబ్ధిదారులకి సొంత స్థలం ఉన్న వాళ్ళకి 2.5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే విధంగా మీకు మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీరు అందరూ కూడా చూసారంటే ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో భవన నిర్మాణ సామాగ్రి కూడా పన్నులు తగ్గి రేట్లు కూడా తగ్గినాయి.